నిన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పర్వం కొనసాగింది. గూగుల్ డేటా సెంటరు 13,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ రావడము, నరేంద్ర మోడీ చంద్రబాబుని పోగొట్టడం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు ప్రధాని పోవడం అంతా బాగున్నది. సో విశాఖ, అమరావతి అద్భుతంగా పెట్టుబడులను తీసుకొస్తున్నాయి, అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నాయి అనేది ఎక్కడ చూసినా మనకు కనిపించింది. కానీ ఈ అభివృద్ధి ఇలా చేస్తే సర్వనాశనం అయిపోతారు, ఇది మంచిది కాదు అని చెప్తున్నారు ఎవరు? బెంగళూరు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్. బెంగళూరు ఐటీ శాఖ మంత్రి నిన్న ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లెక్క అప్పనంగా భూములను, ప్రోత్సాహకాలను కట్టబెడితే ఎవరి దగ్గరికైనా ఇట్లాంటి పెట్టుబడులు వస్తాయి, కానీ మేము అలా చేయడానికి సిద్ధంగా లేము. ఆంధ్రప్రదేశ్ 22,000 కోట్ల పెట్టుబడులు, రాయితీలు ఇచ్చింది, భూమి అత్యంత తక్కువ ధరకు ఇచ్చింది, మొత్తం 100% జిఎస్టీ మినహాయింపు ఇచ్చింది, ట్రాన్స్మిషన్ మొత్తం 100% ఫ్రీ అని చెప్పింది, 20% వాటర్ టారిఫ్. ఈ గూగుల్ డేటా సెంటర్కు విపరీతమైన వాటర్ అవసరం ఉంటుంది, అందులో 25% వాటర్ రాయితీలు ఇచ్చింది. సో ఈ రకంగా ఒక డేటా సెంటర్కు 22,000 కోట్ల రాయితీలు ఇస్తే ఎవరైనా వస్తారు, కానీ ఇలా ఇస్తే ఆ రాష్ట్రం ముందడుగు వేయదు, దానివల్ల నష్టం జరుగుతుంది. ఇదే కనుక మిగతా చోట్ల చూస్తే ఎవరైనా కూడా ఎందుకు ఇంతగానం కట్టబెడుతున్నారని అడుగుతారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధి కోసము ఈ రాయితీలు ఇస్తుందా, అప్పనంగా వారికి కట్టబెడుతుందా అన్న చర్చ మొదలైంది. మరే నిజంగానే ఒకవైపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు, కానీ గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చిన దాంట్లో కేవలం 100,000లోనే ఇక్కడ డేటా సెంటర్ వల్ల పెద్ద ఉద్యోగాలు రావు, డెవలప్మెంట్ సెంటర్ తోటి ఉద్యోగాలు వస్తాయని మరొక వాదన ఉన్నది. ఈ నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు ల్యాండ్ మార్క్ అయినా కూడా అనుకున్న స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలు వస్తాయా, దానివల్ల మేలు జరుగుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. మీరు గూగుల్ డేటా సెంటర్కు ఇచ్చిన రాయితీలు, వచ్చే లబ్ధి కంటే ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.